ఈ మధ్యకాలంలో నెట్టింట ఒక న్యూస్ విపరీతంగా వైరల్ అయింది. ఇదేమిటంటే స్టార్ హోటల్స్ మెనూలో చద్దన్నాన్ని ఒక ఐటెం కింద చేర్చటం. మామూలుగా ఏదో చేర్చటం కాదు, మళ్ళీ దానికి 800 నుంచి 1600 దాకా రేటు పెట్టడం. దీంతో తెలుగు వాళ్ళంతా ఒక్కసారి ఉలిక్కి పడ్డారు. అరే, మనం ఏదో ఏసడించుకుంటూ తప్పక తినేటటువంటి ఈ చద్దన్నానికి ఇంత డిమాండ్ అని. అవును, చద్దన్నం నిజానికి ఒక అమృత ఆహారం అని చెప్పొచ్చు. అందుకే చెప్పొచ్చేది ఏమిటంటే, ఈ కాఫీ, టీలు, ఈ టిఫినీలు ఇలాంటివి వద్దు, ఆరోగ్యానికి చద్దన్నమే ముద్దు. ఎందుకు ఇలా అంటున్నాం? దీని వెనక ప్రత్యేకత ఏమిటి? ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. నిజానికి ఇది అందరికీ అవసరమైనటువంటి విషయం, అందరూ తెలుసుకోవాల్సిన విషయం. ఏమిటంటే, పొద్దున్న లేస్తే మనం ఈ టీలు, కాఫీలు, టిఫిన్లు ఇలాంటివి తింటూ ఉంటాం కదా. వీటికంటే ఆరోగ్యాన్ని పరిరక్షించే వాటిలో ముఖ్యంగా ఇలాంటి ఈ వేసవి రోజుల్లో ఇంటిల్లపాదికి కూడా ఒక అమృత ఆహారం చద్దన్నం అని చెప్పొచ్చు. దీని వెనక ఉన్నటువంటి ఈ సిద్ధాంతాలు, అలాగే దీని వెనక ఉన్నటువంటి శాస్త్రీయత, అన్నిటికీ మించి దీని వెనక ఉండేటటువంటి ఆ కల్చరల్ బ్యాక్డ్రాప్, ఈ మొత్తం తెలుసుకుందాం. చద్దన్నం అనగానే అది ఇక కూటికి గతి లేని వాళ్ళు తింటారని, మనలాంటి వాళ్ళు ఇంకా తినేది కాదన్న అభిప్రాయం మన ఈ నాగరికులలో చాలా బలంగా ఉంది. ఆ చద్దన్నం పేరు చెప్పగానే ముఖం అదోలాగా పెట్టేస్తారు కుర్రకారు. ఇది మనం చూస్తూనే ఉంటాం. ఆఖరికి పెద్దవాళ్ళు కూడా ఒకవేళ ఈ చద్దన్నాన్ని ఇష్టంగా తినేవాళ్ళైనప్పటికీ కూడా మేము చద్దన్నం తింటాం అని ధైర్యంగా చెప్పుకోవటానికి ఇష్టపడరు, నామోష్ అనుకుంటారు. ఇక పెద్దవాళ్ళు ఆ పిల్లలకి చద్దన్నం పెట్టడమే మానేశారు. దాంతో వాళ్ళకి ఎప్పుడన్నా అది పెట్టాలని ట్రై చేసినా కానీ అదేదో తినకూడని పదార్థం అన్నట్టుగా ఒక రకమైనటువంటి ఆ ఏవగింపు డెవలప్ చేసుకుంటున్నారు పిల్లలు. కాబట్టి ఈ విషయాల్ని మళ్ళీ మనం వెనక్కి వెళ్ళిపోయి మన ఆచారాల్లో ఉన్న గొప్పతనం మనం తెలుసుకోవాలి. అసలు చద్దన్నాన్ని ఎందుకు ఈ ఆదరణకి కరువైంది ఇది అంటే, ఈ అనాదరణకి కారణం ఏమిటి? ఇది ముందు మనం సైంటిఫిక్గా కాస్త తెలుసుకోవాలి. చూడండి, చద్దన్నానికి అపప్రద రావటానికి ప్రధాన కారణం ఏంటంటే, నిజానికి చదువుకున్న మేధావర్గమే. అంటే ప్రతిదాన్ని సైంటిఫిక్గా చూస్తూ ఉంటారే, నియో సైంటిస్టులు అంటారు వాళ్ళని, ఇలాంటి మేధావి వర్గం. ఎందుకంటే మన తెలుగు నిఘంటువులలో చల్ది అన్నం అనేటువంటి ఒక పదం, దానికి అర్థం ఉంది. చల్ది అన్నం అంటే ఏంటంటే పర్యూషిత అన్నం అని ఒక మీనింగ్ ఉంది. ఒక మీనింగ్ అంటే దానికి డిఫరెంట్ మీనింగ్స్ ఉంటాయి. ఒక మీనింగ్, ఈ పర్యూషిత అన్నం అంటే ఏంటంటే స్టేల్డ్ ఫుడ్ అని అర్థం, అంటే నిల ఉందని. దీని భావం ఏంటంటే రాత్రి మిగిల్చి ఉదయాన్నే తినేటటువంటి పాచి పట్టినటువంటి అన్నం అని ఒక అర్థం. అయితే సామాన్యులు మామూలుగా నిఘంటువులు చూసి ఎట్లాగూ అభిప్రాయాలు ఏర్పరచుకోరు. వాళ్ళకి అసలు నిఘంటువులు చూసేటటువంటి ఆ యాటిట్యూడ్ ఉండదు. కానీ మేధావులు నిఘంటువులు చూస్తూ ఉంటారు. ఈ మధ్య కాలంలో గూగులింగ్లు చేసేస్తూ ఉంటారు. ఇంకా రీసెంట్గా చాట్ జీపీటీలు కూడా చేస్తున్నారు. ఇలాగా వీళ్ళు ఒక అభిప్రాయానికి వచ్చి అభిప్రాయాన్ని వ్యాప్తిలోకి తెస్తూ ఉన్నారు. ఇలాగ ఈ మేధావర్గం అనేది వ్యాప్తి చెందడం వల్ల వచ్చినటువంటి ప్రాబ్లం ఇది. ఈ చద్ది తినడం మానేసింది మొదట ఏంటంటే ఈ రకం మేధావులు. క్రమేణా అది ఆ అత్యంత దిగువ వర్గాలకు కూడా ఈ కాన్సెప్ట్ అనేది వ్యాప్తి చెందింది. ఇది పోషక విలువలు ఉండేటటువంటి ఒక ప్రధాన ఆహార ద్రవ్యం అనేది చాలామంది మర్చిపోతున్నారు. అంటే మన జాతి ఒక అద్భుతమైనటువంటి ఆహారం పట్టజేసినటువంటి అపచారం ఇది. అంటే ఈ ఆహారాన్ని తినడం మానేయటం వల్ల మన జాతి నిర్వీర్యం అయిపోతుందని చెప్పొచ్చు. అంతేకాదు, ఇలాంటి బలవర్ధకమైనటువంటి అందరికీ అందుబాటులో ఉండేటువంటి ఈ ఆహార ద్రవ్యాన్ని పిల్లలకు అందకుండా చేస్తున్నారే, అంటే రేపటి తరానికి కూడా మీరు అపచారం చేస్తున్నారు, కాబట్టి అపకారం చేస్తున్నారు. ఇది గ్రహించాలి. సరే, ఈ సందర్భంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే మన ఆచార వ్యవహారాలు. అసలు మెడిసిన్ టు ఏ లెవెల్ ఆఫ్ కామన్ మ్యాన్ అంటారు. అంటే మన ఆచార వ్యవహారాలను జాగ్రత్తగా చూస్తే ప్రతి దాంట్లోనూ వైద్యపరమైనటువంటి అంశాలు ఉంటాయి. గ్రామ దేవతలకి, అలాగే దసరా నవరాత్రులలో అమ్మవారికి చద్ది నివేదన అనేది పెట్టే అలవాటు ఇప్పటికీ కూడా కొనసాగుతుంది. ఇక్కడ ఈ చద్ది నివేదన అంటే ఏంటి? పెరుగు అన్నాన్ని నైవేద్యంగా పెట్టడం, అంతేగాని ఏదో పాచిపోయిన అన్నాన్ని కాదు.
అంటే ఇది శాంతిని ఆశిస్తూ చేసేటటువంటి నివేదన. అంటే మమ్మల్ని చల్లగా చూడమని, కడుపులో చల్లగా ఉంచమని చెప్పేటటువంటి నివేదన. కంచిలో, శ్రీరంగంలో ఈ చద్ది నివేదన పెట్టేటువంటి ఆచారం ఇప్పటికీ ఉంది. ఆ గోపాలకృష్ణుని చుట్టూ కూడా పద్మంలో రేకుల్లాగా కూర్చొని ఆ గోప బాలురు ఆ చద్దన్నం తిన్నారని పోతను వర్ణించాడు. అంటే దీని గొప్పతనం మనం అర్థం చేసుకోవచ్చు. ఈ అన్నం, ముఖ్యంగా ఈ చద్దన్నం ఎలాంటిదంటే మేగడ పెరుగుతో మేళవించినటువంటి చల్ది ముద్ద. ఇంట్లో నాన్న అల్లరి చేసి తెచ్చుకున్నటువంటి ఊరగాయ ముక్కల్ని ఆ వేళ్లతో పట్టుకొని ఆ మేగడ పెరుగు వేసి ఆ మేళవించినటువంటి ఆ చల్ది ముద్దలో నంజుకుంటూ తిన్నారని బొమ్మెరపోతను వర్ణించాడు. చాలా నోరూరేటటువంటి అద్భుతమైన వర్ణన ఇది. దీన్ని బట్టి చల్ది అంటే పెరుగన్నమే అని మనకి స్పష్టం అవుతుంది. ఇక్కడ ఇంకొక విషయం చెప్పుకోవాలి. చలిది అనే మాట ఇది ఎలా వచ్చింది అంటే చల్లకు సంబంధించింది అని అర్థం, అంతేగాని పాచిపోయింది కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ చల్ల అంటే ఏంటి? చల్లదనాన్ని ఇచ్చేది. చల్ల అనేది చాలా ప్రాచీన పదం ఇది. అందుకే మనం చూసారా, చలివేంద్రం అని ఇప్పుడు ఎండాకాలం మనం చూస్తూ ఉంటాం. అంటే చలి పందిరి నుంచి చలివేంద్రం వచ్చింది. ఈ పదాలన్నిటికీ కూడా తాగటానికి చల్లగా ఉండేటటువంటి ఒక ద్రవ పదార్థం, ద్రవయుక్తమైనటువంటి ఆహారం అని అర్థం. అంటే తాగటానికి ఇప్పుడు నీళ్ళు అందించేటువంటి పందిరి అనే అర్థాన్ని వాడుతున్నాము. కానీ ఆ రోజులలో మజ్జిగ ఇచ్చి దప్పిక తీర్చడం అనేది పూర్వాచారం కింద ఉండేది. మజ్జిగ అంటే అంటే చల్లదనాన్ని ఇచ్చేది అని అర్థం. ఒకప్పుడు చలివేంద్రాలు చల్లనిచ్చినటువంటి కేంద్రాలే కాబట్టి వీటికి ఈ పేరు వచ్చిందని మనం అర్థం చేసుకోవాలి. ఇక ఇంట్లో పెద్దవాళ్ళు కూడా అనుష్ఠానాలు ఇవన్నీ చేసుకున్న తర్వాత ఉదయం పూట ఉపాహారంగా హాయిగా ఈ చల్ది అంటే ఈ చద్దన్నాన్ని తినేవాడు. ఇంకా ఈ స్టీల్ కంచాలు, స్టీల్ క్యారేజీలు వచ్చిన తర్వాత చద్దన్నం స్థానంలో క్రమంగా ఇడ్లీలు, సాంబారు, టిఫిన్లు, కాఫీ, టీలు ఇవన్నీ కూడా ఆక్రమించాయి. సరే, ఇదే సందర్భంగా మనం చెప్పుకోవాల్సిన ఇంకొక ఆసక్తికరమైన విషయం ఉంది. ఇదే ఆయుర్వేద దృక్పథం. అంటే ఆయుర్వేదం చెప్పుకున్నాం కదా, మెడిసిన్ టు ఏ లెవెల్ ఆఫ్ కామన్ మ్యాన్ అంటారు. అంటే ఆయుర్వేదంలో మనం రోజువారీగా చేసేటువంటి అనేక ఈ ఆచార వ్యవహారాలు వీటన్నిటికీ సంబంధించి చాలా డీటెయిల్డ్ సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఆయుర్వేదం ఏం చెప్పింది. ఆయుర్వేదం దీన్ని చాలా ఎక్సలెంట్గా డిస్క్రైబ్ చేస్తుంది. ఇక్కడ యోగరత్నాకరం అనే వైద్య గ్రంథం, ఇది రకరకాల ఆహారాలు, ముఖ్యంగా అన్నం గుణధర్మాల గురించి యోగరత్నాకరం చాలా ఎక్సలెంట్గా చెప్పారు. ఈ గ్రంథం చెప్పినటువంటి విషయాలు తెలుసుకుంటే ఔరా అని అనిపిస్తుంది మనకి. అంటే అతి వేడిగా పొగలుగక్కేటువంటి అన్నం బలాన్ని హరిస్తుంది అంటుంది యోగరత్నాకరం. బాగా వేడివేడిగా పొగలుగక్కుతూ తిన్నాం అనుకోండి, బలం తగ్గిపోతుంది. ఎండిపోయిన అన్నం తిన్నాం అనుకోండి, అజీర్తిని కలిగిస్తుంది. ఇక అతిగా ఉడికింది, అలాగే బాగా వేగింది, నల్లగా మాడింది ఇలాంటి అన్నం తింటే ఆరోగ్యానికి అపకారం చేస్తుంది. ఇంకా సరిగ్గా ఉడకని పలుకులుగా ఉండేటువంటి అన్నం తింటే జీర్ణకోశానికి హాని కలిగిస్తుంది. ఇక మరీ ద్రవయుక్తంగా ఉన్నటువంటి అన్నాన్ని ఎక్కువగా తీసుకుంటే దగ్గు, జలుబు, ఆయాసం ఇలాంటివి వస్తాయి. ఇంకా దేహకాంతి తగ్గిపోతుంది, బలం కూడా హరిస్తుంది, అలాగే మలబద్ధకం కూడా వస్తుందంటుంది యోగరత్నాకరం. వీటికి భిన్నంగా ఇప్పుడు మనం చెప్పుకునే మన హీరో చద్దన్నం. ఈ చద్దన్నం అంటే ఈ మజ్జిగ అన్నం తింటే అమీబియాసిస్ అంటే గ్రహణి వ్యాధి తగ్గుతుంది, పేగుపోతు తగ్గుతుంది, కామెరలో అద్భుతమైన ఫలితం కనిపిస్తుంది, మూలాల్లో నుంచి వెళ్ళిపోతాయి. వాత వ్యాధులన్నిటికీ ఇది ఒక మంచి ఆహార ఔషధం కింద పనిచేస్తుంది. అన్నిటికీ మించి బలకరం, రక్తాన్ని, జీర్ణశక్తిని కూడా ఇది పెంచుతుంది. బియ్యాన్ని వేయించి వండితే జ్వరంతో సహా అన్ని వ్యాధుల్లో కూడా పెట్టదగినటువంటి ఒక అద్భుతమైన ఆహార ఔషధం కింద ఈ చద్దన్నం మనకి పనికి వస్తుంది. అయితే దీనికి సంబంధించి కొంత వివరణ ఉంది. అంటే ఇది కేవలం ఏకరూపంగా ఉండదు, ఇది రకరకాల రూపంలో మనకి లభిస్తుంది. ఈ చద్దన్నం లేదా చల్లన్నాన్ని 3 రకాలుగా మనం చేసుకోవచ్చు. ఒకటి ఏంటంటే ఆ పూట వండిన అన్నం, దీంట్లో కాస్త మజ్జిగ పోసుకొని తినొచ్చు, ఇది ఫస్ట్ టైప్. ఇక రెండో రకం ఏంటంటే రాత్రి వండిన అన్నాన్ని తెల్లవార్లు మజ్జిగలో నానబెట్టి ఉదయాన్నే తినొచ్చు, ఇది రెండో టైప్. ఇక మూడోది ఏమిటి అంటే రాత్రి వండిన అన్నాన్ని ఒక చిన్న గిన్నెలోకి తీసుకోవాలి. ఆ అన్నం మునిగే వరకు కూడా పాలు పోయాలి. పాలు పోసి 4 మజ్జిగ చుక్కలు వేయాలి. తెల్లారేటప్పటికి అన్నం మొత్తం కూడా తోడుకుంటుంది, పెరుగులాగా అవుతుంది. ఇదే కర్డ్ బాత్. ఈ తోడన్నం లేదా ఈ పెరుగన్నానికి ఇంకా అవసరం కూడా తాలింపు పెట్టుకోవచ్చు.
ఉల్లి ముక్కలు, టమాటో ముక్కలు, క్యారెట్స్ ఇలాంటివి కలుపుకొని తినొచ్చు. చాలా చల్లగా ఉంటుంది కడుపులో. ఇక అసలైన విషయం ఏమిటంటే దీన్ని ఆహార ఔషధంగా చద్దన్నాన్ని ఎలా వాడుకోవాలి ఇది తెలుసుకుందాం. అన్నం కూడా పెరుగులాగా తోడుకుంటుంది కదా, మనం తోడు పెట్టాం కదా, పాలు పోసి 4 మజ్జిగ చుక్కలు వేసి, కాబట్టి తోడుకుంటుంది, అంటే ఫర్మెంట్ అవుతుంది. ఈ తోడన్నం తింటే లాక్టోబాసిల్లై అనే మనకి ఉపయోగపడేటటువంటి సూక్ష్మజీవులు సంఖ్య పెరుగుతుంది, అంటే ప్రోబయాటిక్గా పనిచేస్తుంది. దీంతో అమితమైన ఫలితం కనిపిస్తుంది. అయితే మజ్జిగలో నానబెట్టింది తినేదానికంటే కూడా, అంటే ఇట్లా తోడుకున్న పెరుగు, మజ్జిగలో నానబెట్టిన అన్నం, ఈ రెండింటిని కంపేర్ చేస్తే మజ్జిగలో నానబెట్టింది ఇంకా ఎక్కువ లైట్గా ఉంటుంది. అంటే అప్పటికప్పుడు అన్నంలో మజ్జిగ కలుపుకుని తినేదానికంటే కూడా రాత్రంతా మజ్జిగలో నానినటువంటి అన్నాన్ని ఉదయాన్నే తిన్నారనుకోండి, ఎక్కువ సుగుణాలు ఉంటాయి. ఇక దీన్ని ఇంకా ఎఫెక్టివ్గా తయారు చేసుకోవాలంటే దీనికి ఒక చక్కని ఆహార ఔషధం కింద తయారు చేసుకోవాలి. ధనియాలు, జీలకర్ర, శొంఠి ఈ మూడింటిని సమానంగా తీసుకోండి, మెత్తగా దంచండి. ఏమిటి? ధనియాలు, జీలకర్ర, శొంఠి ఈక్వల్ ప్రపోర్షన్స్తో తీసుకొని విడివిడిగా మెత్తగా దంచి వీటన్నిటిని కలిపి దీనికి తగినంత, రుచికి తగినంత ఉప్పు కలుపుకోవాలి. అంతే, మీకు ఒక చక్కటి పొడి సిద్ధం అవుతుంది. సీసాలో భద్రపరచుకోండి. 1 లేదా 2 చెంచాలు ఈ పొడిని తీసుకొని తోడన్నం లేదా చద్దన్నం లేదా చల్లన్నం దీనికి నంజుకొని తింటే, ఈ పొడిని అన్నంలో కలుపుకొని కానీ టాపింగ్ లాగా చేసుకొని కానీ తింటే ఎలాంటి దోషాలు ఉండవు. అంటే ఈ పెరుగుతో ఉండే కఫ దోషం కూడా తగ్గుతుంది. ఎదిగే పిల్లలకి ఇది అద్భుతమైన గొప్ప పౌష్టిక ఆహారం. బక్కజిక్కిపోతున్న వాళ్ళేమో తోడన్నాన్ని, స్థూలకాయలేమో చల్లలో నానినటువంటి అన్నాన్ని తినడం మంచిది. ఇక రక్త పుష్టి అంటే బ్లడ్ పెరగడానికి, ఎందుకంటే మెరుగైన ఆహార పదార్థం లేదనే చెప్పాలి మనం. రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత తోడేసి పొద్దున్నే సాధ్యమైనంత పెందరాళే దీన్ని తినాలి. మళ్ళీ ఎక్కువ టైం గడిచింది అనుకోండి, పొద్దుకే కొద్ది మళ్ళీ అన్నం పులుస్తుంది, మళ్ళీ కొత్త సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇదండి చద్దన్నం గురించి. అంటే ఇంత గొప్ప శక్తి దీనికి ఉంది కాబట్టే స్టార్ హోటల్స్లో దీన్ని ఒక ఐటెం కింద చేర్చారు. కాబట్టి చద్దన్నం అని ఏసడించుకోవద్దు. పిల్లలకి మీరు చక్కటి ఆహారాన్ని ఇవ్వాలనుకుంటే వాళ్ళకి ఇది చిన్నప్పటి నుంచి అలవాటు చేయండి. లేకపోతే పెద్ద అయిన తర్వాత ఒక అభిప్రాయానికి వచ్చి ఇక అభిప్రాయం నుంచి దిగరు వాళ్ళు. అందుకని చిన్నప్పటి నుంచి మీరు తిని మీ పిల్లలకు కూడా పెడితే ఓహో ఇది తినేదే అని వాళ్ళకి అనిపిస్తుంది, కిమ్మని కూడా తింటారు. ఇంతటి చక్కటి పోషకాలు విలువలు ఉండేటటువంటి ఈ అన్నాన్ని పిల్లలకి పెట్టండి. ముఖ్యంగా ఇలాంటి సమ్మర్లో టిఫిన్లు ఇలాంటివి కాకుండా ఈ అన్నాన్ని పెడితే వాళ్ళు చక్కగా ఆడుకుంటారు. ఈ సమ్మర్లో ఆ ఎండల బారిన పడరు, ఎండలకి ఇబ్బందులు రాకుండా ఉంటాయి. శారీరకంగా, మానసికంగా కూడా వీళ్ళు ఇంప్రూవ్ అవుతారు. తెలివితేటలు, జ్ఞాపక శక్తి ఇవన్నీ పెరుగుతాయి. కాబట్టి పిల్లలకి దీన్ని మీరు ఒక బ్రేక్ఫాస్ట్ లాగా, బ్రంచ్ అంటాం, అంటే బ్రేక్ఫాస్ట్ని లంచ్ లాగా కూడా పెట్టచ్చు. ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అందుకంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్, లవ్ యూ ఆల్. శుభం.